దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మీకోసం రోజు 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రెగ్యులర్గా వాక్యము, ఆరాధన, మీ కొరకు ప్రార్థన. ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంతమంది వింటూ ఉన్నారు? ఎంతమంది ఆ ప్రార్థనలో, వర్తమానంలో మీ హృదయాలను కేంద్రీకరిస్తున్నారు? దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. ఆయన శక్తిమంతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు కష్టంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? మరి ప్రార్థన అనేది మన జీవితానికి ఒక బలమైన ఆయుధం కదండి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే ఆయనతో మాట్లాడడం, ఆయన సన్నిధిని చూడడం, ఆయన సన్నిధిని అనుభవించడం. కష్టకాలాలు, దుఃఖ సమయాలు, మానసిక పోరాటాలు, రోగాలు, బాధలు ఇవన్నీ మన జీవితంలో సహజం. ఎందుకు? మనము అంటే మనం ఎట్లున్నామంటే యుద్ధ భూమిలో ఉన్నాం. క్రైస్తవ జీవితం అంటే పూల బాట కాదు, అది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో గెలుపు మనదే, ప్రభువు మీద ఆధారపడినప్పుడు కదండి. అటు చూస్తే ఇటు చూస్తే మునిగిపోతాం, పేతుర్లకు గాలిని చూసి మునిగినట్టు. భయంకరమైన గాలి వస్తుంది మీకు వాగ్దానం ఇస్తున్నప్పుడు. గాలిని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మో పెద్ద గాలి అనిపిస్తుంటుంది. అట్లన్నీ సమస్య చూసినప్పుడు. కానీ నీ సమస్య కంటే నీ దేవుడు పెద్దవాడు, గొప్పవాడు అనేది నీ మైండ్లో తీసుకో. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు వింటే, యేసు రక్షకుడు, దేవుడు నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. యేసుని నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ. అందుకని మీ హృదయంలో యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించిన వారు ఉంటే చేర్చుకోండి. ఈరోజు మీ జీవితాన్ని యేసేకి ఇవ్వండి. అమ్మా, మేము తట్టుకోలేని బాధలు భరించలేకపోతున్నాం, ఎన్నైనా మా మీద యుద్ధమే, కానీ దేవుడు మీ పక్షంగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ రోజు ఉదయం మిమ్మల్ని ధైర్యపరచడానికి నాకు మీకు అందరికి ఇస్తున్న వాగ్దానం. మరి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, మరి 16వ అధ్యాయం 16-17. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకున్నది. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. 16, 17, 18 చూసారండి. అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణం. దేవుడు ఏం చెప్పాడండి? అబ్రహామా అని ఆయనతో నిబంధన చేశాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా, నీ యొక్క సంతానం ఇసుక రేణువులని విస్తరింపజేస్తాను, నేను గొప్పవాడిగా చేస్తాను, నీ నుండి వచ్చే జనరేషన్ బ్లెస్సెడ్ జనరేషన్. అవునా? ఇస్సాకుతో చేసిన ప్రమాణం 1000 తరములకు ఉంటుందట. అది అబ్బాయి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణమా, ఎన్ని తరాలు! అంత గొప్ప దేవుడు. అంటే మాట తప్పనివాడు, వాగ్దానం నెరవేర్చువాడు, మాట తప్పనివాడు. ఈరోజు నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దానం నెరవేర్చేవాడను, మాట తప్పని వాడను. ఆమెన్. మాట తప్పడండి, అందరు తప్పుతారు. జీవితంలో అనుభవం చెప్తున్నారు. ఎందరో మాతో ఉంటానన్నారు, మీరే మా సర్వం అన్నారు, మాట తప్పి వెళ్ళిపోయారు వాళ్ళ అవసరాలను బట్టి. జీవితం ఎందుకంటే అయ్యో 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 అన్నారు, వెళ్ళిపోయారు. యేసు ప్రభుతో నీవే నా ప్రాణం అన్నారు శిష్యులు. కష్టం రాగానే వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వచ్చారండి. వాళ్ళలో దైవకార్యం జరిగింది. ఈరోజు ఎందరో మనల్ని ఉంటారని మాట తప్పుతారు, వెళ్ళిపోతారు. బ్రదర్ నీకు నేను సహాయం చేస్తా అంటారు, టైం వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. లేదు బ్రదర్ నేనున్నాను సిస్టర్ అంటారు, టైంకి దొరకరు ఎవరు. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు నాకు అంటున్నాడు, నేను అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన ప్రమాణం నెరవేర్చడానికి 1000 తరాల వరకు. ఏం మాట అండి ఆ మాట! నా హృదయంలో ఈ మాట మీకు చెప్తున్నట్టు నా మనసు ఎంత గంతులేస్తుంది. అంతే కదా, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమే కదా యేసు ప్రభు ద్వారా మనం స్వతంత్రించుకుంటున్నాం. ఈరోజు మీరు ధన్యులు. ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను వాగ్దానం నెరవేర్చేవాడను, నేను మాట తప్పని వాడను. ఆమెన్. అది పట్టుకొని ప్రార్థన చేయండి. మాట తప్పని వాడవయ్యా, ఏది ఇచ్చావు అది నెరవేర్చయ్యా నా పట్ల, నా బిడ్డల పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా కుటుంబం పట్ల, నా వ్యాధి పట్ల, కోర్టు కేసు పట్ల, ఇన్నిటి విషయంలో ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం నీ కోసం, నీ కుటుంబం కోసం. ఇది పట్టుకొని ప్రార్థన చేయి. నీకు ఎన్నెన్ని వాగ్దానాలు అన్నెత్తి పట్టు. అన్నిటినీ ఏం చేశాడు అబ్రహాంకి? నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తా. అది ఎవరికండి? ఆయనకి ఇచ్చింది మనకే. ప్రమాణం చేశాడు ఇస్సాకుతో, మాట తప్పనోడు. అందుకే ఈరోజు పట్టుకుందాం యేసయ్యని, అడుగుదాం, పొందుదాం. అది నిలిచే వాగ్దానం, స్థిరపడే వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడిన కాక. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, ఇరుకులో ఉన్న వారికి
కష్టములు ఉన్న వారికి విడుదల దయచే ప్రభా. ఎవరెవరు నాయన ఇంట్లో రక్షణ లేక ఏడుస్తున్నారు, కుటుంబాల్లో పిల్లలు, భర్త, భార్య అందరూ రక్షించబడాలి అయ్యా. అట్టి కృప వారికి నాయన. పడిపోయిన ఆత్మీయ ప్రకారాలు లేపయ్యా. తప్పిపోయిన వారిని తీసుకో నాయన. కృంగిన వారిని లేవనెత్తయ్యా. నలిగిన వారికి మహాదుర్గముగా నువ్వు ఆశ్రయపురంగా ఉండు తండ్రి. కోర్టుకేసి కొట్టివేయబడి అన్యాయం, అక్రమం వారి జీవితం తొలగిపోవాలా. అప్పుల బాధ తొలగాల, ఆర్థిక బాధలు తొలగించండి. గర్భం లేదని ఏడుస్తున్న గర్భములు తెరవబడి ఆశీర్వదించండి. నష్ట కష్ట సమయాల్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. సమస్యలు ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇరుకుల్లో ఉన్న వారికి, వ్యాధులు ఉన్న వారికి అందరిపై నీ కృప ఆవరింపజేసి సహాయం చేయండి. ఎవరెవరు ఎటువంటి కష్టకాలంలో ఉన్నా అందరిపై నీ కృప చూపండి. ఇతర దేశంలో మా ప్రియులందరిని రక్షించి వారు ఉన్న దేశంలో వారిని కాపాడి ఉజ్జీవం, విడుదల, రక్షణ దేశాలకు దయచేయండి. భారతదేశాన్ని రక్షించిన దైవజనుల వాళ్ళ బిడ్డల్ని కాపాడే శత్రువుని విడిపించి సంఘాలకి, సేవకులకు ఐక్యత కావాలని ప్రార్థన చేస్తున్నాం. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది అణిచి మీ ఆశీర్వాదం, మీ దీవెని సేవ పట్ల జరుగును గాక. అంతేకాక మ్యారేజ్ డే బిడ్డలకు వారి నిబంధన, నీ ఆశీర్వాదం వారికి సంవత్సరం ఉండును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి మా అందరికీ మీరు తోడై ఉండండి అయ్యా. ఎవరెవరు బాధలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు, సమాధానం వారికి కలుగును గాక. వాగ్దాన నెరవేర్పు జరుగును గాక అని దీవిస్తూ శుభములు అందరిపై పలుకుతూ ఎవరైతే ఇప్పుడు రోగముతో ఏడుస్తున్నారో వారిని స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుణ్ణి మహింపరచండి. ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఒక అద్భుతం చేయబోతు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తున్న ప్రతి వర్తమానాలు, మార్నింగ్, ఈవినింగ్ షార్ట్ మెసేజ్, చక్కటి పాటలు వినండి, చూడండి. ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ చేయాలనుకున్న వారు ఎవరున్నా కల్వరి బైబిల్ కాలేజ్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం ప్రామిస్ ల్యాండ్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి, మన వాట్సాప్ నెంబర్కి తెలియచేయండి. రెండోది ఆగస్టు 29 నుంచి 50 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం. ఆగస్టు 29 ప్రారంభ సభ, అక్టోబర్ 17 ముగింపు సభ. 50 దినములు. ఇది 12వ సంవత్సరం అండి. గత వేల లక్షల ప్రజల ప్రార్థన ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించాడు క్రైస్తవ సమాజంలో అంతటిలో కూడా పరిశుద్ధాత్మ కార్యం. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా బలంగా మనం ప్రార్థించడానికి సిద్ధపడండి. మీ అందరు నోట్ చేసుకుని ఆగస్టు 29 ప్రారంభ సభ, 50 దినాలు, 8 దినాలనే మీరు ఉండొచ్చు, వెళ్ళి రావచ్చు. అక్టోబర్ 17 ముగింపు సభ. అందరు దైవజనులు, ఆత్మీయులకి ప్రేమపూర్వక ఆహ్వానం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.